ముసలూరు వరకు కూడా ఈరోజు 80 కోట్ల రూపాయలతో కావలిని ట్రంక్ రోడ్డు ఆధునీకరిస్తున్నాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఆధునీకరించడం జరుగుతుంది. అంతలేక వారు వచ్చినందువల్ల తారు రేట్లు పెరిగినందువల్ల కాంట్రాక్టర్ కొంచెం స్లో చేయడం జరుగుతుంది. మళ్ళీ రేపు ఈ రోజు రివ్యూ ఉంది, తొందరలోని దీన్ని కూడా ఓపెన్ మళ్ళీ ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఒకవైపున వాటర్ పరంగా ఈ రోజు దాదాపు 40 కోట్లు వెచ్చించాం. ట్రంక్ రోడ్ల అభివృద్ధి కోసం 80 కోట్లు వెచ్చించాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల కోసం నేను వందలాది కోట్ల రూపాయలు ఈరోజు కావలి మున్సిపాలిటీకి వెచ్చిస్తూనే ఉన్నాం. ఇంకపోతే ఒక డ్రైన్లు ఉన్నాయి. ఈరోజు డ్రైన్స్ కోసంగా కూడా 32.5 కోట్ల రూపాయలతో తొందరలో టెండర్ రాబోతుంది. ఇది అంటూ పూర్తయితే కావలిలో ఎంటైర్ ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, రోడ్డు పరంగా కానీ, లేదా శానిటేషన్ పరంగా కానీ ఎక్కడ ఏ ఒక్క సమస్య లేకుండా కావలిని మనం ప్రశాంతమైన కావలిగా, అభివృద్ధికి మారుపేరిన కావలిగా తీర్చిదిద్దుకునే దాంట్లో అందరి సహాయ సహకారంతో మనం పోదామని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ, ఇంకా చాలా కార్యక్రమాలు కావలిలో చేయాల్సినవి ఉన్నాయి, అన్ని జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి కూడా నిధులు వెచ్చించి మన కావలిని ఒక మహానగరంగా తీర్చిదిద్దుతామని ఈ రోజు ఇండస్ట్రియల్ ప్రగతిలో కావలి అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు, అన్ని మతస్థులు ఇక్కడ ఉద్యోగస్తులు రాబోతున్నారు. వాళ్ళని స్వాగతించే విధంగా ఈ కావలి అభివృద్ధి చెందుతుందని, దానికి మేము అందరం కంకణబద్ధులై పనిచేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.